అద్వితీయ సత్యదేవుడు, కృపాసత్య సంపూర్ణమైనటువంటి దేవునికి స్తోత్రాలు. మీకు అందరికీ వందనాలు. ఈ దినానికి మరొక వచనాన్ని మనం ఆలోచించేద్దాం. గడిచిన కొద్ది రోజులుగా దేవుని యొక్క గ్రంథాన్ని నేర్చుకునేటప్పుడు ఏ ఉద్దేశంతో నేర్చుకోవాలనే విషయాన్ని గురించి మనం ఆలోచన చేస్తున్నాం. అందులో భాగంగానే ఈ దినాన్ని కొన్నిటిని ధ్యానం చేద్దాం. మొదటిగా యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనాన్ని మనం ఆలోచించేద్దాం. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయవాడు. మనం దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకునేటప్పుడు ఏ ఉద్దేశం ఉండాలంటే, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి అనే ఉద్దేశంతో మనం గ్రంథం చదవాలి. దానికి సంబంధించినటువంటి వచనాన్ని మనం చదువుకున్నాం. మనకు జ్ఞానం ఎలా వస్తుందని మనం ఆలోచించేస్తే, తండ్రి అయినటువంటి దేవుడు జ్ఞానం మనకిస్తే తప్ప మనకు దేవుని యొక్క జ్ఞానం రాదు. కాబట్టి ఆ యొక్క జ్ఞానం కావాలని మనం దేవుని అడగాలి. ఎందుకు ఆ జ్ఞానం అని మనం ఆలోచన చేస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం మనం చూస్తే, ప్రేమ కలిగి సత్యము చూపుచు క్రీస్తువులే ఉండుటకు మనము అన్ని విషయములలో ఎదుగుదాము. సత్యము చెప్పడానికి, మనము అన్ని విషయాల్లో ఎదగడానికి మనకు దేవుని యొక్క జ్ఞానం అవసరం. సత్యం అంటే నీ వాక్యమే సత్యము. దేవుని యొక్క వాక్యాన్ని మనం ప్రకటించాలంటే అది మనకు పూర్తిగా తెలిసి ఉండాలి. అది పూర్తిగా తెలిసి ఉండాలి అంటే దేవుని యొక్క జ్ఞానం మనకు కావాలి. ఆ జ్ఞానం ఉంటే తప్ప మనం దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించలేము. కాబట్టి మనం దేవుడిని జ్ఞానం కావాలి అని అడగవలసినటువంటి వారంగా ఉన్నాం. మరికొన్ని విషయాల్ని మనం ఆలోచించేద్దాం. ఎఫెసీ 3:4, మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మము కూర్చి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు. అంటే అపోస్తలుడైన పౌలు గారు తెలియజేస్తున్నారు, నేను ముందుగానే మీకు రాసున్నాను. ఆ రాసిన దానిని మీరు చదివితే, ఏంటి ఆ రాసిందంటే దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క మాటలు. ఆ మాటలు మీరు చదివితే నాకు కలిగిన జ్ఞానాన్ని మీరు గ్రహించుకోగలరు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మీరు చదవండి అని అపోస్తలుడైన పౌలు గారు మనకు తెలియజేస్తున్నారు. ఆ తర్వాత ఇంకా సామెతలు 3:13-14 వచ్చి మనం ఆలోచన చేస్తే, జ్ఞానం సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. వెండి సంపాదించడం కంటే జ్ఞానం సంపాదించడం మేలు, అపరంజి సంపాదించడం కంటే జ్ఞాన లాభం పొందటం మేలు. మనం ఈ యొక్క లోకంలో డబ్బు సంపాదించాలి, అపరంజి సంపాదించాలి, ఇంకా మనం అనేక రకాల ఆలోచనలతో ఉంటాం. వాటన్నిటిని సంపాదించడం కంటే దేవుని జ్ఞానం సంపాదించడం మేలు. దేవుని జ్ఞానాన్ని సంపాదించిన నరుడు వివేచన కలిగిన నరుడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకు సొలొమోను గారు తెలియజేస్తూ ఉంటున్నారు. ఆ తర్వాత మరొక విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 34 వచనాన్ని మనం ధ్యానం చేస్తే, నీతి ప్రవర్తన గల వారిని మేల్కొని పాపము చేయకుడి. దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటగా ఇట్లు చెప్పుచున్నాను. నీతి ప్రవర్తన కలిగి మేల్కోండి, పాపము చెయ్యొద్దండి. దేవుని కూర్చిన జ్ఞానం కొద్దిమందికి లేదు. మీలో దేవుని జ్ఞానం ఉంటే మీరు పాపము చెయ్యరు, నీతి ప్రవర్తన కలిగినటువంటి మనుషులుగా మీరు ఉంటారు. కాబట్టి దేవుని యొక్క జ్ఞానాన్ని మీరు పొందుకోండి అనేటువంటి విషయాన్ని ఇక్కడ పౌలు గారు మనకు తెలియజేస్తుంటున్నారు. తరువాత మనకు ఒక విషయం మనం ఆలోచన చేస్తే, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనాన్ని మనం ఒకసారి చూద్దాం. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవాలని ఇచ్చించుచున్నాడు. అందరూ రక్షణ పొందుకోవాలి. ఆ తర్వాత వాక్యాన్ని కూర్చున్నటువంటి జ్ఞానమే కాదు, అనుభవ జ్ఞానం ఉండాలని ఆయన అందరి దృష్టిని ఆలోచన చేస్తున్నాడు. అంటే ఆయన ఇచ్చించుచున్నాడు, ఆయన కోరిక కలిగి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ ఆలోచన చేయొచ్చు. మరొక విషయాన్ని మనం ఆలోచన చేస్తే, చివరిగా యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. అయితే పై నుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది,
తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోను మంచి ఫలముతోను నిండుకున్నది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదై ఉన్నది. అంటే దేవుని యొక్క జ్ఞానము మనం పొందుకుంటే అది ఎలా ఉంటుంది అనే విషయాన్ని కూర్చి ఇక్కడ మనకు తెలియజేయడం జరిగింది. ఈ పైనుండి వచ్చేటువంటి జ్ఞానం పవిత్రమైనదంట, సమాధానకరమైనది అంటున్నాడు, మృదువైనది అంటున్నాడు, చాలా సులభంగా లోబడినది మరియు కనికరముతో కూడిన మంచి ఫలములతో నిండుకున్నది. దీంట్లో పక్షపాతం కానీ వేషధారణ కానీ ఏదీ లేదు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరులారా, ప్రియమైనటువంటి సహోదరులారా, మనం దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకోవడానికి ప్రయాసపడాలి. దేవుని యొక్క వాక్యం ప్రకటించేటప్పుడు జ్ఞానము కలిగి మనం దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాలి తప్ప జ్ఞానము లేకుండా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించకూడదు.